ఫ్రెండ్స్, మీ అందరికీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి తెలిసే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని ఎందుకు కట్టించారు అని? ఒకవేళ కట్టించినా ఇంత పొడవుగా ఎందుకు కట్టించారు? దీన్ని కట్టడానికి మెయిన్ రీజన్ డిఫెన్స్. చైనా అనేది కాన్స్టెంట్ గా అటాక్స్ కి గురయ్యేది. ఈ అటాక్స్ చేసేది నామాడిక్ ట్రైబ్స్ అయిన మంగోల్స్, టూక్స్ అండ్ మంచూస్. ఈ అటాక్స్ వల్ల ఎంతో మంది చైనీస్ ప్రజలు చనిపోయేవారు 7th century BCలో. ఈ అటాక్స్ ని తగ్గించడానికి చైనాలో కొన్ని చిన్న రాజ్యాలు వాటి సరిహద్దుల్లో వాల్స్ ని నిర్మించుకున్నాయి. 200 BCలో చైనాని యూనిఫై చేసిన తర్వాత క్విన్ డైనాసిటీ రాజు అయిన క్విన్ షీ హాంగ్ ఈ గోడలన్నింటినీ కనెక్ట్ చేసి ఒక పెద్ద గ్రేట్ వాల్ ని నిర్మించాడు. అప్పటి నుంచి 1644 AD దాకా వివిధ రాజులు ఈ చైనా వాల్ ని నిర్మిస్తూనే వచ్చారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాదాపు 21,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని కట్టే ప్రయత్నంలో దాదాపు 10 లక్షల మంది వర్కర్స్ చనిపోయారు. చనిపోయిన వారి డెడ్ బాడీని కూడా ఆ గోడలోనే పెట్టి గోడను కట్టేశారు. ఇవాళ మనం చూసే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కేవలం 70% మాత్రమే. మిగతా 30% సాయిల్ ఎరోజన్ మరియు హ్యూమన్ డిస్ట్రక్షన్ వల్ల నాశనమైంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.